సంతోష్ ఖమ్మంపాటి దర్శకత్వం వహించిన పారిజాత పర్వం చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాలవికా సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించలేకపోయింది. ఇక మూవీ విషయానికి వస్తే చైతన్యరావు సినిమా దర్శకుడు అవ్వాలని అనేక ప్రయత్నాలు చేసి ఫలించక ఇక తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకు డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఓ కిడ్నాప్ పథకం వేస్తాడు. తనని అవమానించిన సినిమా నిర్మాత శెట్టి పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ అనే అతడి రెండో భార్య సురేఖ వాణిని కిడ్నాప్ చేసే పథకం అది. డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న భానుశ్రీని కూడా సురేఖ వాణిని కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు. ఇద్దరూ ఒకరినే కిడ్నాప్ చేయాలనుకోవడంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మరి ఈ ఇద్దరిలో సురేఖని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు భానుశ్రీని ఎవరు? ఈ కిడ్నాప్ ప్రయత్నంలో చైతన్య సినిమా తీయగలిగాడా లేదా అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఇక మూవీలోని నటీనటుల నటన విషయానికి వస్తే కేడాకోలలో ఫన్నీ క్యారెక్టర్తో హైలైట్ అయిన చైతన్యరావు ఆ క్రియేటివిటీ లేక నటన చూపించి సరిపెట్టేశాడు. బార్ డ్యాన్సర్గా శ్రద్ధాదాస్ పాత్ర పెద్దగా లేకపోయినా నీటుగా కనిపిస్తుంది. సునీల్, వైవా హర్ష ఒకే అనిపిస్తారు. చైతన్యరావు గర్ల్ ఫ్రెండ్గా మాలవికా సతీశన్, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి తదితరులు డల్ క్యారెక్టర్స్గా నటించారు. ఈ మూవీనే ఇలా తీస్తే చివరిలో ప్రకటించిన సీక్వెల్ ఇంకెలా తీస్తారా అనిపిస్తుంది. మొత్తానికి ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ పారిజాత పర్వం ప్రేక్షకుల్ని అలరించలేకపోయిందనే చెప్పాలి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 1.5 out of 5.